భారత్ పాక్ల మధ్య ఆరవ యుద్ధం ఆరవ నాకు తెలిసినంతవరకు అది ఒక చివరి యుద్ధానికి వేదిక సిద్ధమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు టర్కీ చైనా యొక్క మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేసుల్లో ల్యాండ్ అవ్వడం. టర్కీ చైనా 60 గంటల ఆపరేషన్ 60 అవర్స్ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు టర్కీ నుంచి చైనా నుంచి సీక్రెట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు ఎన్నో ఆయుధాలతో పాకిస్తానీ ఎయిర్ బేసుల్లో దిగడం. ఇది ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాక్ చేసి బయటికి రిలీజ్ చేసిన రిపోర్ట్ అండి. ఆగస్టు 19, 20వ తారీఖులో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో అత్యాధునిక టర్కీ చైనా ఆయుధాలు అంటే ఏదో ఒకటి జరగబోతుంది. సెప్టెంబర్ 12 అంటే ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్కి ముందు కానీ న్యూఢిల్లీ బ్రిక్స్ సమ్మిట్ తర్వాత కానీ ఇండియాపై చాలా తీవ్రమైన టెర్రరిస్ట్ అటాక్ వెంటనే ఇండియా రెస్పాండ్ అవ్వడం, పాకిస్తాన్ యుద్ధానికి రావడం జరుగుతుంది. టర్కీ ఇటు చైనా ఇస్లామిక్ నాటోలు ఏదో ఒక అతిపెద్ద కుట్రకే పాల్పడుతున్నాయనేది మనం చెప్పొచ్చు. చాలా డేంజర్ జరుగుతుందన్నమాట. ఈ విషయానికి లోపలికి వెళ్తే ఇప్పుడు ఇండియా చాలా హై అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అక్రాస్ ది పాకిస్తాన్ బోర్డర్లో చాలా హైయెస్ట్ అలర్ట్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ కూడా, ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందంటే ఈ విషయం మీదకి వెళ్తే ఒళ్ళు గొగురు పొడిచే సంఘటనలు జరగబోతున్నాయి. ఇండియన్ నరేంద్ర మోడీ గారు చాలా హై అలర్ట్లో ఉన్నారని తెలుస్తుందన్నమాట. ఏంటి జరిగిందంటే ఆగస్టు 19, 20వ తారీఖున 60 గంటల సీక్రెట్ ఆపరేషన్, చాలా ఆల్మోస్ట్ ఒక డేంజరస్ ఆపరేషన్, మిలిటరీ ఆపరేషను ఇటు టర్కీ చైనాలు నిర్వహించాయి. ఎందుకంటే ఈ యొక్క మే 7 నుంచి మే 7వ తారీఖు లాస్ట్ మే 7, 10ల మధ్య ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా 11 ఎయిర్ బేస్లను పాకిస్తాన్ ఎయిర్ బేస్లను పేల్చేయడం జరిగింది. ఈ ఎయిర్ బేస్ల్లో ముఖ్యంగా ఈ రావెల్పిండి దగ్గర పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్ ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేసు, తర్వాత కరాచీ దగ్గరున్న మస్రూర్ ఎయిర్పోర్టు, తర్వాత ఈ లాహోర్ దగ్గరలో ఉన్న మురీద్ ఎయిర్పోర్టు, 3 ఎయిర్ బేసుల్లో ఈ యొక్క టర్కీ యొక్క ఈ A400M ఎయిర్ బస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత C-130 హెర్క్యులస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు దిగడం, తర్వాత చైనా నుంచి Y-20 జియాన్, Y-20 సాంగ్జీ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ల మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు దిగడం. 60 గంటల పాటు ఆపరేషన్. ఈ ఆపరేషన్లో టర్కీ తమ ఆయుధాలని, చైనా తమ ఆయుధాలని పాకిస్తాన్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే రీఆర్మింగ్ ఆఫ్ ది పాకిస్తాను. ఏ ఆయుధాలు ఇచ్చిందంటే టర్కీ తన యొక్క ఇప్పుడు సస్పెక్ట్ చేసేది ఏంటంటే టర్కీ బేరఖ్తర్ అనే మిలిటరీ డ్రోన్లు, వెరీ డేంజరస్ డ్రోన్లు అనమాట, సోఫిస్టికేటెడ్ మిలిటరీ డ్రోన్లు అవి. బేరఖ్తర్ అంటే మిలిటరీ డ్రోన్ని ఇది కామికోజు ఆత్మాహుతి దళం అంటారు డ్రోన్లో. ఆ బేరఖ్తర్ డ్రోన్ని కొన్ని వేల డ్రోన్ని ఎక్విప్మెంట్ని కొన్ని లక్షల వరకు కొన్ని అక్కడ దించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తమ యొక్క ఎక్విప్మెంట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో కొంచెం టర్కీ అత్యాధునిక ఆయుధాలను పాకిస్తాన్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. సైబర్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించి. తర్వాత ఇటు చైనా నుంచి ఏంటంటే HQ-9, HQ-16 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. HQ-9 అంతకుముందు ఫెయిల్ అయింది కాబట్టి HQ-19, HQ-16 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇచ్చినట్టు. తర్వాత PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ని, తర్వాత ఇంకా డ్రోన్ని, ఇంకా బ్లూ ప్రింట్లని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఏంటంటే మళ్ళీ పాకిస్తాన్ శక్తివంతం చేసినాయి. ఏది టర్కీ ఇటు చైనా. వెరీ డేంజరస్. ఇది ఓపెన్ ఫ్లైట్ సోర్స్ అనే ట్రాకింగ్ సిస్టము ఈ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఈ ఎయిర్ బేస్లో దిగడం అనేది మనకు అక్కడ సూటిగా మనకు కనిపిస్తుంది అనమాట ట్రాకింగ్లో. కాబట్టి చాలా డేంజరస్ ఏదో జరుగుతుంది. ఏంది కుట్ర అంటే ఇప్పుడు ఇండియాలో సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో ఇక్కడ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది ఇండియాకి చాలా కీలకం. ఈవెన్ జీ జిన్పింగ్, పుతిన్ లాంటి సౌదీ అరేబియా, UAE, తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పెజాస్కియను, తర్వాత ఈజిప్టు, ఇథియోపియా 11 దేశాధినేతలు రాబోతున్నారు. ఈ లోపు ఏమీ జరిగే అవకాశం లేదు. కానీ ఈ బ్రిక్స్ సమ్మిట్ అయిన తర్వాత న్యూఢిల్లీ మీద ఏదో అతిపెద్ద కుట్ర జరగబోతుంది. అంటే ఏంటి, పాకిస్తాను ఇండియాల మధ్య 6వ యుద్ధం, మహాయుద్ధం, చివరి యుద్ధం అనేది జరగబోతుంది. అందుకే పాకిస్తాన్కి వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు అసీం మున్నీర్ కూడా రాజ్యాంగం సవరణ, తర్వాత 2 చట్టాలను సవరించుకుని అతిపెద్ద మిలిటరీ సైనిక నియంతగా, 5వ సైనిక నియంతగా ఆయన ఎలక్ట్ అయిపోయాడు. ఇక తిరుగులేని నేత, అది కూడా ఒక పెద్ద డేంజరే అసీం మున్నీర్ అవడం. తర్వాత ఈ అసీం మున్నీర్కి ట్రంప్ ఫోన్ చేయడం, అసీం మున్నీర్ ఇరాన్ వెళ్ళడం, ఇవన్నీ మనకు చూస్తుంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్.
సంథింగ్ డేంజరస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎగ్నెస్ట్ ఇండియా అండి. చాలా చాలా డేంజరు. అందుకే ఇండియా ఈజ్ ఆన్ హై అలర్ట్. ఏం అలర్ట్ అయ్యిందంటే ఇప్పటికీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఇటు గుజరాత్ దగ్గర నుంచి ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ వరకే మనం మోహరించాం. ఆల్మోస్ట్ 3 S-400 ఎయిర్ సిస్టమ్లు ఉన్నాయి. ఇవి తట్టుకోగలవా అంటే ఎస్, ఇవి తట్టుకోగలవు. కానీ చైనా ఇచ్చిన HQ-16, HQ-19 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిస్థితి మనం చూడాలి. ఇది ఇంకా అది చాలా అత్యాధునికమైతే మాత్రం మనకు ప్రమాదం ఉంది. తర్వాత PL-15 అని ఎయిర్ టు ఎయిర్ మిసైల్ చాలా డేంజరు. తర్వాత చైనా నుంచి మరి J-20, J-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్లను ఇప్పుడు ఇచ్చేసింది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు హోటాన్ అని ఎయిర్ బేస్లో ఉన్నాయి. అవి టిబెట్ నుంచి పాకిస్తాన్ ఎగరడం ఎంత సమయం పడుతుందండి? అలాంటి ఒక బ్యాటరీ ఒక స్క్వాడ్రన్ ఇచ్చేస్తే ఎంత డేంజర్లో పడిపోతుంది. చాలా డేంజరు. కాబట్టి ఇండియా చాలా ప్రమాదంలో ఉంది. S-400 అనేది మనం ప్రొటెక్ట్ చేస్తాయి. S-400 పెట్టాం, ఆకాషియర్ పెట్టాం, సుదర్శన్ చక్ర చాలా వరకు మనం రెడీ చేస్తాం. ఇప్పుడు రఫేల్ ఫైటర్స్ అక్కడ సిద్ధంగా ఉంది. Sukhoi 30, MKI, జాగ్వార్లు అన్నీ రెడీగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ INS విక్రాంత్, విక్రమాదిత్యాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి అరేబియా సముద్రంలో. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ జాయిన్ అవుతే యుద్ధంలో పరిస్థితి ఏంటి? ఇదే సమయంలో చైనా అక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి వస్తే మన ఆర్మీ అక్కడే డైవర్ట్ అవ్వాలి. సో మనం ప్రమాదంలో ఉన్నాం. ఎంటైర్ ల్యాండ్ బౌండరీ అందు సైన్యాన్ని సంసిద్ధం చేయాలి. అంటే ఇటు పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడే అటు చైనా ఇటు బంగ్లాదేశ్లు రెచ్చగొట్టినాయి అనుకోండి, మన ఆర్మీ అక్కడ సగం ఆర్మీ అక్కడ స్ట్రెంగ్త్ అక్కడికి వెళ్ళాలి. అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాలి. అయినా మరి మన స్ట్రెంగ్త్ సరిపోతుందంటే ఇప్పుడు ఒకటే ప్రాబ్లం ఇండియాకి. అదేంటంటే మనకి స్క్వాడ్రన్స్ ఆర్మీ చూస్తే 45 స్క్వాడ్రన్ ఎయిర్ ఫోర్స్ కావాలి, కానీ అంత లేదు. ఇప్పుడు రఫేల్ ఫైటర్స్ మొత్తం ఇక్కడికి రాలేదు. S-400 ఇంకా 2 సిస్టమ్, ఒక సిస్టమ్ రావాల్సి ఉంది, అవి రాలేదు. కాబట్టి ఇండియా 5th జనరేషన్ ఫైటర్ లేదు. అంటే ఇండియా ఎయిర్ ఫోర్స్ సంసిద్ధంగా ఉంది, కానీ ఒకేసారి పాకిస్తాన్ చైనా అటాక్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న ఎయిర్ ఫోర్స్ సరిపడా లేదు. అది మెయిన్ ప్రాబ్లం. 5th జనరేషన్ ఫైటర్ లేదు. ఇంకా మనం శక్తి సంపాదించుకోవాలి అది. కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు అయితే వాళ్ళు ఇండియాకి ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇదే బలహీనమైన సమయం ఇండియాకని వాళ్ళు భావిస్తున్నారంటే కాదనలేం. ఇండియాలో ఇప్పుడు ఈ కొయిలేషన్ గవర్నమెంట్ మోడీ గారితో నడుతుంది. చాలా శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ ఉండడమే మనకి అతి ముఖ్యమైన ఒక బలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా హయ్యెస్ట్ డిసిషన్ మేకింగ్, చాలా రాడికల్ డిసిషన్, హాట్ పర్స్యూట్ తీసుకోగలిగే శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ గ్లోబల్ లీడర్ ఉన్నారు. అదొకటే మనకి. కాకపోతే ఇప్పుడు అటాక్ చేసే సందర్భం ఉంది అంటే మనం కాదనలేం. ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలియదు. పాకిస్తాన్ రీసెంట్గా వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే August 14th పాక్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు మనం మర్చిపోకూడదు. అసీం మున్నీర్ మాట్లాడు, బిలావల్ భుట్టో వాళ్ళ టెర్రరిస్టులు మాట్లాడేవి ఏ మాత్రం మనం మర్చిపోకూడదు. చైనా కూడా చాలా డేంజరస్ గేమ్ ఆడుతుంది అనేది మనం చెప్పవచ్చు. ట్రంప్ ఇటు Xi Jinping ఇద్దరూ కూడా సిమ్ముని అందలం ఎక్కించి కూర్చున్నారు. ఇస్లామిక్ నాటో పాకిస్తాన్ విర్రవీగిపోతుంది. ఎందుకంటే 1947 నుంచి ఇండియాతో జరిగిన పాక్ యుద్ధాలను మనం పరిశీలిస్తూనే 1965లో ఫాంటమ్ ట్యాకల్ తీసుకుని రెచ్చిపోయింది. నెహ్రూ మరణం తర్వాత ఏదో ఆ లాల్ బహదూర్ శాస్త్రి వీక్ అనుకుని, అలాగే వాజ్పేయి వస్తే ఇక లాహోర్ వెళ్ళాడు కదని మనం బలహీనంగా ఉన్నామని అటాక్ చేశారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఏదో చూద్దామన్నట్టు. అంటే భారత్ బలహీనంగా కనపడిన ప్రతి క్షణంలో అటాక్ జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే భారత్ బలహీనంగా లేకపోయినా పాకిస్తాన్కి శక్తి వచ్చింది ఇస్లామిక్ నాటో వల్ల. కాబట్టి ఈ ట్రంప్ Xi Jinping కూడా కుట్ర పంతున్నారు. కాబట్టి భారత్ చాలా హై అలర్ట్లో ఉండాలి. ఎప్పుడు కూడా శత్రువు మీద ఆదమర్చి, అది కూడా స్వర్ణిన్ ఎనిమి అనమాట, పాకిస్తాన్ ఆర్క్ రైవల్, దాని మీద నిద్రపోవాలి, ఉపేక్షించాలి, ఒక్క నిమిషం కూడా ఉపేక్షించకూడదు. ఇది నేను చెప్పేది అక్షర సత్యం. కాబట్టి చాలా డేంజరస్లో ఉంది ఇండియా. డేంజరస్లో ఉంది అంటే మనం ఉపేక్ష వహిస్తే. కాబట్టి ఇటు పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని, చైనాతో ఒకేసారి 2 ఫ్రంట్ వారు, 3 ఫ్రంట్ వారిని కూడా తట్టుకునే విధంగా ఇండియా ఉందా అది మనం చూడాలి. ఎస్, ఇప్పుడు 2 ఫ్రంట్ 3 ఫ్రంట్ వారు జరిగితే ఇండియా కాస్త డేంజర్లో ఉంది. ఇండియన్ ఆర్మీ ఇంకా రఫేల్ మొత్తం రాలే, 214 అనేది దిగుమతి. 5th జనరేషన్ ఫైటర్ మనం రష్యా నుంచి వద్దు అంటున్నాం. మరి అందుకే ఏం జరుగుతుంది? వెంటనే ఇప్పుడు మన S జయశంకర్ గారు పుతిన్ కలవడం వెనకాల అంతర్యం ఏమిటి అది మనం చూడాలి. అంటే రష్యా నుంచి మనం Su-57 ఏమన్నా 5th జనరేషన్ ఫైటర్స్ని వెంటనే ఏమన్నా ఒక స్క్వాడ్రన్ తెచ్చేస్తున్నామా? రెడీమేడ్లో ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నాయి. ఏమన్నా Tu-95 అంటే బాంబర్స్నే మనం తెచ్చేస్తున్నామా? మనం కాదనలేం. S-400, S-500లు కూడా మనం అడుగుతున్నట్టు తెలుస్తుంది. S-500 కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఆర్మీ అన్నీ అలర్ట్గా ఉండాలి. ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్.
టర్కీ చైనాల కుట్ర ఏదో ఒక విధంగా జరుగుతుంది. అసిమున్నీరు అందలం ఎక్కడ వెనకాల ట్రంప్ కుట్ర ఉంది. కాబట్టి ఇండియా షుడ్ బి హయ్యెస్ట్ అలర్ట్ అండి. హయ్యెస్ట్ అలర్ట్గా మనం ఉండాలని మనం కోరుకుందాం. ఏ క్షణంలోనైనా ఇండో పాక్ ఆరవ యుద్ధం జరిగితే మనం ఎలా తట్టుకోవాలి, పాక్ సర్వనాశనం చేసే విధంగా, అంటే బలూచిస్తాన్ని ఇటు తాలిబాన్ని మనం ఉపయోగించుకుని పాకిస్తాన్కి సర్వనాశనం చేసి పీఓకి కలిసేలా చేయాలి. ఈ యుద్ధం జరిగితే నాకు అభిప్రాయం ప్రకారం అది కూడా మోడీ లీడర్గా ఉన్నప్పుడు ఇండో పాక్ ఆరవ యుద్ధం జరిగితే అది భారత్కి ఒక్కనొక సందర్భంలో నేనేం చెప్తానంటే అది ఛాలెంజ్ అని చెప్పను, ఏ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే ఇండియా అగ్ని, ఈ మిసైల్స్, బ్రహ్మోస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీ కాదు ఇండియాని అటాక్ చేయాలి. ఇదే సమయంలో బలూచిస్తాన్ని గుర్తించి దాన్ని సెపరేట్ చేసేసి పీఓకేని ఐక్యం అనుకుని డిక్లేర్ చేసి ఇటు తాలిబాన్ను ఉపయోగించుకొని చక్కగా పాకిస్తాన్ని డివైడ్ చేయడం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం. ఇటు లాహోరు, కరాచీ సిటీని మనం ఆక్యుపై చేసుకుని పీఓకేని ఆక్యుపై చేసుకుని బలూచిస్తాన్ని మీరు వాళ్ళకి ఓపెన్ సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ హెల్ప్ తీసుకోవాలి. తర్వాత ఇజ్రాయెల్ హెల్ప్తో పాటు మనం జపాన్ హెల్ప్ తీసుకోవాలి. ఇదే ఇస్లామిక్ నాటోకి మనం కౌంటర్ చేసింది. వీళ్ళు ఉపయోగించుకుని ఎలాగో రష్యా న్యూట్రల్ ఉంటుంది, రష్యా ఎప్పుడు ఆయుధాలు ఇస్తుంది, ఇజ్రాయెల్ మన వైపు ఉంటుంది కాబట్టి మనం యుద్ధం చేయగలం. కాబట్టి ఇండో పాక్ ఆరవ యుద్ధం జరిగితే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం లేకుండా చేయాలి. ఈ విధంగా అంటే ఇండియా తనను తాను రక్షించుకుంది ఇప్పటివరకు 5 యుద్ధాల్లో. ఇది చాలా తప్పండి. నాట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్, నాట్ ఓన్లీ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్, వీ షుడ్ వీ షుడ్ అఫెన్సివ్ మోడ్లో వెళ్ళి దాన్ని సర్వనాశం చేయాలి. ఇదే మనం కోరుకునే అతిపెద్దది. ఇదే ఇండియా హై అలర్ట్లో ఉండడం. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నూర్ఖాను, ఈ తర్వాత మస్రూరు, మురిద్ ఎయిర్పోర్ట్లో, ఎయిర్ బేసిల్లో ఇటు టర్కీ చైనా యొక్క మిలిటరీ ట్రాన్స్పోర్టు ఎయిర్ క్రాఫ్ట్లు దిగి ఓపెన్ ఫ్లైట్ సోర్స్ కోడ్ ఇచ్చే ట్రాకింగ్ సిస్టమ్ అక్కడ ఆయుధాలు అంటే సంథింగ్ ఈజ్ డేంజరస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎగెనిస్ట్ ఇండియా అనమాట.